థ్యాంక్ యూ సార్. సార్ డెకాయిట్ అన్నారు, ఒక ప్రేమ కథ అన్నారు. ఎక్కడా కూడా ప్రేమ కనిపించలేదు టీజర్లో. అన్ని యాక్షన్ మూమెంట్స్, లవ్ అని దాచేసారా? లవ్ని వేరే కోణంలో ఏమైనా చెప్తున్నారా? ఇట్స్ యాంగ్రీ లవ్ అండి, యాంగ్రీ లవ్. అండ్ ఇప్పటి నుంచి ఇది జస్ట్ టీజ్ మాత్రమే కాబట్టి ఇప్పటి నుంచి మీరు చూడబోయే పాటలు, థియేట్రికల్ ట్రైలర్ ఆల్రెడీ అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాం. మీరు చూడబోయే ఒక్కొక్క ఐటమ్, మీరు చూడబోయే ఒక్కొక్కటి ఒక్కొక్క సీడ్లా, ఒక్కొక్క విత్తనంలా ప్లాన్ చేసి అనమాట మీకు క్లూజ్ ఇస్తూ ఉంటుంది సినిమా రిలీజ్ అయ్యేదాకా. అండ్ టీజర్లో మేము కొన్ని క్లూస్ ఇచ్చాము. ఫస్ట్ సాంగ్ రిలీజ్ అవగానే మీరు టీజర్ని సాంగ్ని కనెక్ట్ చేసుకోగలుగుతారు. అలా స్లోగా లవ్ మీకు పెరుగుతుంది. ఇండస్ట్రీలో ఒక డిఫాల్ట్గా ఏం జరుగుతుందంటే, ఒక హీరో వచ్చాడంటే ఒక ట్యాగ్ లైన్తో వచ్చేస్తుంటాడు. ఒక హిట్ పడగానే ఒక ట్యాగ్ లైన్ యాడ్ అయిపోతుంటుంది. ఇన్ని హిట్లు ఇచ్చిన తర్వాత కూడా మీ పేరు అడవి శేష్ మాత్రమే ఎందుకుంది? ఎదురుగుండా ఒక ట్యాగ్ లైన్ ఎప్పుడు వస్తుంది? ఏమైనా ప్లాన్ చేశారా? నాకు చిన్నప్పుడే మా పేరెంట్స్ ఇచ్చిన ట్యాగ్ అడవి శేష్ అండి. సో ప్రత్యేకంగా నాకు రాదు యాక్చువల్గా. అంటే మా పిఆర్ చేత ఒక డిజైన్ చేయించి నలుగురు కుర్రోళ్ళతో ఓకే లోగో చేద్దాం, మనకు రాదు అది. కానీ నా గోల్ ఏంటంటే 30-40 ఇయర్స్ తర్వాత కూడా వీళ్ళందరికీ మనవరాళ్ళు పుట్టిన తర్వాత కూడా వాళ్ళందరూ ఈ సినిమా చూసి వావ్ అనాలి. సో హోప్ఫుల్లీ వావ్ అనేది మన ట్యాగ్ అవ్వాలి. ఈ క్వశ్చన్ యాక్చువల్లీ సుప్రియ గారు కొంచెం దూరంగా కూర్చున్నారు ఎందుకో. మార్చ్ చాలా హడావుడిగా ఉంది, పెద్ద పెద్ద సినిమాలన్నీ వస్తున్నాయి. రామ్ చరణ్ గారి సినిమా వస్తుంది, పెద్ద నాని గారు ఒక సినిమా వదులుతున్నారు, యష్ నుంచి ఒక సినిమా వస్తుంది. మార్చ్ అంతా ఫుల్ టైట్గా ఉంది. డెకాట్ని మార్చ్లో ప్లేస్ చేయడంలో రీజన్ ఏంటి? సమ్మర్ అండి, అన్ని సినిమాలు బాగా ఆడాలి. మేమైతే షాట్. ఆల్ ది బెస్ట్ అండి. శేష్ గారు. సార్ నిశాంత్. హలో అండి, చాలా బాగుందండి టీజర్. యాజ్ యూజువల్ ఏంటంటే మీరు అంటారు కదా ఇప్పుడు ప్యాషన్ ప్రాజెక్ట్ అని చెప్పి, ప్రతి ఫ్రేమ్లోనే ఆ ప్యాషన్ కనపడుతూ ఉంటుంది మీ కంటెంట్ ఏదో వచ్చినా. అండ్ మీరు ఇందాక చెప్పినట్టు ఏంటంటే ప్రతి ఫ్రేమ్, ఆల్మోస్ట్ ప్రతి డైలాగ్ హిందీలో తెలుగులో సెపరేట్గా తీశారు. బట్ ఆన్ దట్ నోట్ March 19th is a bad date for హిందీ ఏమో, ఎందుకంటే దురంధర్ 2 అనౌన్స్ చేశారు. దురంధర్ 1 పార్ట్ 1 ఎంత హెవక్ క్రియేట్ చేసిందో మనం చూస్తూనే ఉన్నాం. అండ్ టాక్సిక్ ఆబ్వియస్లీ ఆ టైంకి ఏదో ఉంటుంది. అండ్ అంత ప్యాషన్ ప్రాజెక్ట్ని అక్కడ ప్లేస్ చేయడం కొంచెం ఇబ్బంది ఏమో. నేను చిన్న డేజావు రీవైండ్ వేసుకోండి. 22-23లో మేజర్తో పాటు యష్ రాజ్ వాళ్ళ పృథ్వీరాజ్ వచ్చింది, ఇటు కమల్ సార్ విక్రమ్ వస్తుంది. సో ఇదే ప్రశ్న నన్ను అడిగారు, అదే ఆన్సర్ నేను మళ్ళీ ఇస్తాను. దేర్ మైట్ బి మెనీ బిగ్ ఫిష్ ఇన్ ద సీ, బట్ వీఆర్ ద గోల్డ్ ఫిష్. అంటే ఇందాక ట్యాగ్ ఏదో అంటున్నారు, ప్యాషన్ స్టార్ అని పెట్టుకోండి. అలా పెట్టేసుకుంటే ఈ కేక్ తినడానికి వచ్చిన కుర్రోళ్ళు ఏది పెడితే అదే అనమాట. అలా పెడితే 3 సంవత్సరాలు తీసుకున్నా 4 సంవత్సరాలు తీసుకున్నా పెద్ద ఇబ్బంది ఉండదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.